దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఇదిన వాక్య ధ్యానం కొరకు 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలని మనం చదువుకుందాం. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇజ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయట మానకుండెను. హల్లెలూయా. ఈరోజు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్రని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మరి మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆహాబు చనిపోయాడు. ఆహాబు రాజు చనిపోయిన తర్వాత ఆహాబు యొక్క స్థానంలో అహజ్యా రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. అహజ్యా కూడా దేవుని ఎడల భయభక్తులు లేని కారణం చేత ఆయన కూడా అనారోగ్యము చేతనే మరణించటం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన స్థానంలో యెహోరాము అనే వ్యక్తి ఇజ్రాయేలుకి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. అయితే ఈ మొదటి వచనంలో మనం చూస్తే ఆయన యెహోషాపాతు యొక్క 18వ సంవత్సరపు పరిపాలనలో ఈయన ఇజ్రాయేలు ప్రజలకి రాజుగా ఎన్నుకోబడ్డాడు లేదా పట్టాభిషేకం చేయబడ్డాడు అనే మాటలు రాయబడ్డాయి. కానీ ఇదే గ్రంథములో మొదటి అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యొక్క ఏలుబడిలో ఈయన పరిపాలనలోనికి అనగా ఇజ్రాయేలు ప్రజలకి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు అని రాయబడి ఉంటుంది. పేర్లు ఇద్దరి ఒకటే ఉంటాయి. యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు యెహోరామే కనబడుతుంది. ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తున్న రాజు పేరు కూడా యెహోరామే కనబడుతుంది. అయితే ఇజ్రాయేలును పరిపాలించే యెహోరాము యెహోషాపాతు రాజు కాలంలో రాజయ్యాడా, యెహోరాము కాలంలో రాజయ్యాడా అని మనం కాస్త పరిశీలన చేస్తే 2 సందర్భాలు సత్యమే అని మనం నమ్మగలగాలి. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా అసత్యము రాయబడే అవకాశాలు లేవు. కొన్ని మనకు అర్థం కాకపోవచ్చేమో, అంత మాత్రాన అర్థం కాని విషయాల్ని అసత్యము అని ముద్ర వేయడము అది సమంజసం కాదు. మరి ఎలా దాన్ని అర్థం చేసుకోగలుగుతాము అని అంటే దాని గురించి రాయబడిన కాస్త చరిత్ర మనం చూస్తే యెహోషాపాతు ఆయన పరిపాలనలో 2 సంవత్సరాలకు మునుపు అనగా 16వ సంవత్సరంలో ఆయన రాజుగా ఉన్నప్పుడే ఆయన కుమారుడైన యెహోరామును కూడా ఆయన పట్టాభిషేకం చేసేసాడు రాజుగా. ఇప్పుడు యూదా ప్రాంతాన్ని 2 రాజులు పరిపాలన చేస్తున్నారు. ఒకరు యెహోషాపాతు, రెండవదిగా ఆయన కుమారుడైన యెహోరాము. వారిద్దరి యొక్క పరిపాలనలో ఇజ్రాయేలు ప్రజలకి యెహోరాము అనే వ్యక్తి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. మరి ఇప్పుడు ఎవరి పరిపాలన అంటే అటు యెహోషాపాతు పరిపాలనలో ఉన్నాడు, యెహోరాము కూడా పరిపాలనలో ఉన్నాడు. కాబట్టి వారిద్దరి పరిపాలనలో ఈయన రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు అన్నమాట. సరే, ఇంకా యెహోరాము యొక్క చరిత్ర ఏంటి, ఆయన జీవిత విధానం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన పితరులైనటువంటి ఆహాబు అలాగే యెజెబెలు వారు నడిచిన మార్గములలో ఈయన నడవలేదట. వారు చేసిన చెడ్డ క్రియలు అయితే ఏమీ చేయలేదు అని బైబిల్లో సాక్ష్యం ఇస్తూ ఉంది. మరి అవి ఏవి చేయనప్పుడు అతను మంచివాడు అయిపోయాడా అని ఒకవేళ మనం ఆలోచన చేద్దాము అని అంటే బైబిల్ అలా సాక్ష్యం ఇవ్వట్లేదు. తన తల్లిదండ్రులు లేదా ఆహాబు యెజెబెలు చేసినటువంటి పొరపాట్లు ఈయన చేయకపోయినా ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయినటువంటి యెరోబాము అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏవైతే దూడలను ఏర్పాటు చేశాడో బేతేలు దాను అనే ప్రాంతాల్లో 2 బంగారు దూడలను ఏవైతే సిద్ధపరిచాడో వాటిని మాత్రం ఈయన అలాగే వదిలేశాడట. ఇప్పటికీ కూడా ప్రజలు ఆ యొక్క విగ్రహాలను ఆ బంగారు దూడలను ఆరాధిస్తూ దేవునికి విరుద్ధంగా ప్రవర్తించటం వలన ఈయన కూడా వాటిని అనుసరిస్తూ యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన వాడాయను అని రాయబడి ఉంటుంది. అంటే సహజంగా ఆహాబు యెజెబెలు చేసినంత తప్పు చేయలేదు కాబట్టి ఈయన కాస్త మంచోడేనండి, ఈయన చేసిన తప్పులు చిన్నయేనండి అన్నట్టుగా మనము కొలతలు వేస్తూ ఉంటాం మనం తప్పుల విషయంలో. గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో పాపము పెద్దదైనా చిన్నదైనా అది తప్పే. మనమే పాపమును చిన్నది పెద్దది అని కొలతలేసి మాట్లాడతాం. నేను ఆడింది చిన్న అబద్ధమేనండి, ఆయన మరీ పెద్ద అబద్ధం ఆడాడు అని చెప్పి ఎదుటోళ్ళతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. బట్ దేవుని ఎదుటికి వెళ్ళిన తర్వాత
ఆయన మన క్రియలను చూసి మనకు ప్రతిఫలం ఇస్తాడే తప్ప అది పెద్దదా చిన్నదా అనే పరిగణలోనికి తీసుకుని రాడు. చాలామంది వాళ్ళతో పోలిస్తే నేను చాలా బెటర్ అండి, లేదా వాళ్ళు చేసిన మోసములతో చేస్తే నేను చాలా చిన్నదే చేశానండి, లేకపోతే వాళ్ళు జీవించిన పాపపు జీవితంతో పోలిస్తే నాది చాలా తక్కువ అండి అని చెప్పి మన చుట్టూ ఉన్న వారి యొక్క పరిస్థితుల్లో లేదా వారు చేసినటువంటి పనులను బట్టో మనల్ని మనము పోల్చుకుంటూ వారికంటే మనం కాస్త బెటర్ అనే అంచనాలో బ్రతుకుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడు జీవించవలసిన జీవిత విధానానికి మూలము వాక్యమే. మనమేమో మన జీవితాలని వాక్యంతో పోల్చుకోకుండా మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క క్రియలతోటి మనం దాన్ని పోల్చుకునే ప్రయత్నం చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకి తీర్పు తీర్చవలసిన సమయం వచ్చినప్పుడు వాక్యమే మన ముందు పెట్టి మన క్రియలను ఆయన పరిగణలోనికి తీసుకుంటాడు, కానీ మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క క్రియలను కాదు. మన సాటిస్ఫాక్షన్ కోసం మనం ఏదో కాస్త మంచి వాళ్ళము అని అనిపించుకోవడానికి మన చుట్టూ ఉన్న వారి యొక్క క్రియలను మనం లెక్కలోకి తీసుకుంటాం. బట్ తీసుకోవాల్సింది అది కాదు. వాక్యమును బట్టి మన జీవితాన్ని పోల్చుకోవాలి. వాక్యము మనల్ని గురించి ఏం సాక్ష్యం ఇస్తుందో దానిని బట్టి మన జీవితాలను మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలగాలి. ఇతరుల కంటే నువ్వు తక్కువ తప్పు చేసినంత మాత్రాన దేవుడు నిన్ను నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు అని అంటే మనం మోసపోయిన వారం అవుతాం. అందుకే ఎప్పుడు తప్పు పెద్దదా చిన్నదా ఇలాంటి కొలతలు వేసి అదే పాపంలో కొనసాగే ప్రయత్నం చేయడం కంటే కూడా దాన్ని సరిదిద్దుకుని పూర్తిగా దాన్ని విడిచిపెట్టి వాక్యానుసారంగా మనం అడుగులు వేయగలిగితే అది మన జీవితానికి ఆశీర్వాదకరమైనది అని మనం గ్రహించగలగాలి. ఇక రాజుగారు అయితే ఇంకా అదే పొరపాట్లు చేస్తూ దేవుని దృష్టికి చెడు నడత నడిచేవాడుగానే ఉన్నాడట. ఈ సమయంలోనే ఇంకొక సమస్య కూడా రాజుగారికి ఎదురైంది. అది ఇప్పటిది కాదు, ఆయన ముందున్నటువంటి అహజ్యా రాజు కాలం నుండి కొనసాగుతున్నటువంటి సమస్య. ఏంటా సమస్య అనంటే, ఆహాబు రాజు పరిపాలన చేస్తున్న కాలంలో మోయాబు దేశం పైన ఆయన యుద్ధం చేసి వారిని గెలిచాడు. ఆ కారణాన్ని బట్టి ఆ దేశపు ప్రజలు ఆహాబు రాజుకి ప్రతి సంవత్సరము పన్ను కడుతూ వచ్చేవాళ్ళట. ఎంత పన్ను కట్టారో కూడా చెప్పబడింది. 4వ వచనం చూడండి. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు కలవాడై 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేలను ఇజ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. చాలు, 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఆయన ఈ రాజుగారికి పన్నుగా ఇస్తూ ఉండేవాడట. ఎంత కాస్ట్లీయో చూడండి. అంత విస్తారమైన పన్ను ఇంతకాలము ఆహాబుకు చెల్లిస్తూ వచ్చాడు. అయితే ఆహాబు చనిపోయాడు. తర్వాత అహజ్యా రాజుగా వచ్చాడు. అయితే అహజ్యా కాలంలోనే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన సరిగా లేనందున దేవుడు ఆ దేశము చుట్టూ వేసిన కంచెను తొలగించేశాడు. అప్పుడే మోయాబీయులు ఇక ఇజ్రాయేలు మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారట. ఆ తిరుగుబాటుతనము యెహోరాము కాలంలో కూడా కొనసాగుతూనే వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పన్ను కట్టడం మానేశారు. ఎప్పుడైతే పన్ను కట్టడం మానేశారో దేశానికి రావలసిన రాబడి చాలా తగ్గిపోయింది. అలా తగ్గిపోయేటప్పటికి యెహోరాము కనిపించిందట, మరలా మనం వెళ్ళి యుద్ధం చేద్దాం, మరలా దేశాన్ని స్వాధీనపరుచుకుని మరలా వాళ్ళని మనకి దాసులుగా మార్చుకుని ఆ రావలసిన పన్నును మళ్ళా సంపాదించుకుందామనే ఆలోచన హృదయంలో పుట్టింది. వెంటనే తన దగ్గర ఉన్న సైన్యాన్ని పోగు చేశాడట. సైన్యాన్ని పోగు చేసి యుద్ధానికి వెళ్దామంటే సైన్యం సరిపోయేటట్టు లేదు. వెంటనే యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోషాపాతు దగ్గరికి కబురు పంపించాడు. అయ్యా, మేము మోయాబు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, నువ్వు కూడా మాతో పాటు రాగలుగుతావా అని చెప్పి యెహోషాపాతుని అడిగితే యెహోషాపాతు అంటాడు, అయ్యా నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నా రథములు నీ రథములే అని చెప్పి ఆహాబు కాలంలో యెహోషాపాతు ఎలా మాట్లాడాడో యెహోరాము కాలంలో కూడా అలాగే మాట్లాడతాడు. యెహోషాపాతు ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఆల్రెడీ ఒకసారి ఆహాబుతో పాటు యుద్ధానికి వెళ్ళినందుకు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదట మోసపోయాడు. ఆ మోసాన్ని బట్టి యుద్ధంలో ఆయన ప్రాణాపాయానికి గురి చేయబడాల్సి వచ్చింది. దేవుడు ఆయనను కాపాడడానికి ఏర్పాటు చేయబట్టి ఆ రోజు ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ లేకపోతే యెహోషాపాతు రాజు చనిపోయేవాడు. ఆ వివరాలు ఆల్రెడీ మీకు నేను తెలియజేశాను.
అలాంటి వ్యక్తి ఇప్పుడు మరలా యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. కనీసం ఈసారైనా మేలుకొలుపు ఉండాలి కదా, దేవుని యొద్ద విచారణ అయినా చేసి ఉండాలి కదా. కానీ చేసిన తప్పే మరలా చేస్తూ ఈ వీళ్ళతో పాటు యుద్ధానికి, అనగా భక్తిహీనులతో పాటు యుద్ధానికి వెళ్ళడానికి ఈయన ప్రయత్నాన్ని ఆరంభించాడట. సహజంగా మన జీవితాల్లో కూడా యెహోషాపాతు చేసిన పొరపాటు చేస్తూ ఉంటాం. ఏంటి ఆ పొరపాటు అంటే, ఏదైనా ఒక తప్పును మరలా చేయడం మనకు బాగా అలవాటు. ఒకసారి తప్పు చేసామనుకోండి, తప్పు చేసిన వెంటనే ఏదో నష్టం జరిగింది, నష్టం జరగగానే కొంచెం పశ్చాత్తాపపడినట్లుగా చేస్తాం. అబ్బా అనవసరంగా చేశాను, చేయకపోయి ఉంటే బాగుండేది అని 2 రోజులు బాధపడతాం, 4 రోజులు బాధపడతాం. సమస్య తీరిపోయింది అనుకోండి, మళ్ళా మన పాత మార్గాన్నే మనం ఎంచుకుని మళ్ళీ అందులో నడుస్తూ ఉంటాం. మళ్ళా మనకి పశ్చాత్తాపం రావాలంటే ఇంకొక సమస్య మన జీవితంలోనికి రావాలి. అర్థం కావడానికి చెప్తాను. కుక్క ఉంటుంది కదా, కుక్కట తినడానికి ఏదో ఒక ఇంట్లో దూరతుందట. దూరినప్పుడు సహజంగా ఇంటి వాళ్ళు ఏం చేస్తారు, కుక్క లోపలికి వస్తుంది కానీ దాన్ని అసహించుకొని అవతల కానీ తిడతా ఉంటాం. అలా తిట్టినప్పుడు అది వెళ్ళిపోయేట బాధతోటి ఏ నీళ్ళలోనో బూడిదలోనో పడుకుని బాధపడతా ఉంటుందట. అనవసరంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళబట్టే కదా వాళ్ళు నన్ను తిట్టారు, ఇంకెప్పుడు ఎవరింట్లో దూరొద్దు, స్వతంత్రంగా బతుకుదాం, మనం గౌరవం కాపాడుకుందాం అని చెప్పి ఆ పడుకున్నప్పుడు అనుకుంటుందట. మళ్ళీ పడుకున్న చోట నుంచి లేచిన తర్వాత గబగబగా మాత్రం ఆ బూడిదో లేకపోతే నీళ్ళు దులిపేసుకుని మళ్ళీ ఏ ఇంట్లో ఏం దొరుకుతుందా అని చెప్పి ఇంకొక ఇంట్లో దూరడం మొదలెడుతుందట. మళ్ళీ ఇంట్లో తిట్టిన తర్వాత మళ్ళీ వచ్చి పడుకుని మళ్ళీ అలాగే అనుకుంటుందట, ఇంకెప్పుడు ఎవరింట్లో దూరొద్దు, ఎవరి చేత తిట్లు తినొద్దని. మానేస్తుందా? మళ్ళీ దాని చరిత్ర అంతే. రోజు తిట్లు తింటూనే ఉంటుంది, రోజు బాధపడుతూనే ఉంటుంది, రోజు అనుకుంటూనే ఉంటుంది, మళ్ళీ చేసే పొరపాట్లు చేస్తూనే ఉంటుందట. చాలామంది జీవితాలు అదే వైఖరిని పోలినవిగా ఉంటాయట. ఒకసారి తప్పు చేస్తున్నాం, చేసిన తప్పును నష్టపోయినప్పుడు ఏదో పశ్చాత్తాపంతో సరిదిద్దుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. సమస్య తీరిపోగానే మరలా అదే తప్పును కొనసాగించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. దానికి ఉదాహరణ ఏంటో తెలుసా? ప్రతి ఆదివారము మనం ప్రభు వల్లలో పాలు పొందేటప్పుడు తప్పులు ఒప్పుకుంటాం కదా. యథార్థంగా చెప్పండి, పోయిన నెలంతట్లో ఒప్పుకున్న తప్పును మరలా వచ్చే ఆదివారం నేను ఒప్పుకోలేదండి, అసలు దాని గురించి దేవుని దగ్గర పశ్చాత్తాపడలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రతి ఆదివారం అయ్యే తప్పులు కదా మనం ఒప్పుకునేది, అయ్యే పొరపాట్ల గురించి కదా దేవుని దగ్గర బ్రతిమలాడేది, పశ్చాత్తాపడేది. అంటే అర్థం ఏంటి? చేసిన తప్పే చేస్తున్నామనేగా, అదే పాపంలో ఆనందిస్తున్నామనే కదా. మరి అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు యెహోషాపాతు అదే తప్పు చేస్తూ ఉన్నాడు. ఒకసారి నష్టపోయాడు, అయ్యో అజ్ఞానంగా ప్రవర్తించాడని దేవుడు కాపాడడానికి అవకాశం ఇచ్చాడు. కానీ యెహోషాపాతు మరలా అదే తప్పును చేయడానికి ఆ యెహోరాముతో పాటు ఆ మార్గంలోనే నడుస్తూ ఉన్నాడు. సైన్యాన్ని తీసుకుని బయలుదేరి వచ్చేసాడు యెహోరాము దగ్గరికి. అడిగాడట, సార్ మనం యుద్ధానికి ఏ మార్గంలో వెళ్దాం? దానికి కూడా ప్లాను యెహోరామే ఇస్తున్నాడు. చూడండి 8వ వచనం చూడండి. మనము ఏ మార్గున పోదుమని యెహోషాపాతు అడగగా అతడు ఏదోము అరణ్య మార్గమున పోదుమని చెప్పెను. ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఏదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడనున్న దండువారికి పశువులకును నీళ్లు లేకపోయెను. రాజుగారు ప్లాన్ వేశాడట, ఏ రూట్లో మనం వెళ్ళి ఆ శత్రువులతో యుద్ధం చేయాలి అని యెహోషాపాతు అడిగినప్పుడు మనము ఎదోము దేశము గుండా వెళ్ళి ప్రయాణం చేద్దాం, ఆ మార్గం గుండా వెళ్ళి శత్రువులతో యుద్ధం చేద్దామని చెప్పి యెహోషాపాతు తెలియజేశాడట. నిజానికి వీళ్ళు ఉన్నటువంటి ఆ షోమ్రోను అనే ప్రాంతము నుండి మోయాబు అనే ప్రాంతానికి వెళ్ళడానికి ఒక్కరోజు ప్రయాణం అంతే. ఆ ఒక్కరోజు ప్రయాణాన్ని కాస్త వీళ్ళు సొంతంగా ఆలోచన చేసి 7 రోజులు చుట్టూ మార్గము గుండా ప్రయాణం చేసే ప్రయాణాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారట. ఆ వెళ్ళే మార్గంలో ఎదోము రాజును కూడా వీళ్ళు వాళ్ళ వైపుకి వేసుకుని ఆయనను కూడా యుద్ధంలోనికి తీసుకుని బయలుదేరారట. ఎప్పుడైతే అలా బయలుదేరి వెళ్తున్నారో ఆ క్రమంలో 7 రోజులు వారు ప్రయాణం చేశారు. 7 రోజుల ప్రయాణంలో వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. ఇప్పుడు దాహానికి నీళ్లు దొరకట్లేదు వాళ్ళకి. పశువులన్నీ దాహంతో ఉన్నాయి, వాళ్ళు వెళ్ళిన సైన్యమంతా ఇప్పుడు దాహంతో ఉన్నారు. ఆ దాహంతో వాళ్ళు అలసిపోయి శ్రమతో ఉన్నప్పుడు యెహోరాము రాజు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడాలి. ఆయన ఏమంటాడంటే, కటకట దేవుడు మోయాబు రాజు చేతికి మనల్ని అప్పగించటానికి ఈ స్థలానికి మనల్ని నడిపించాడే అని చెప్పి దేవుని మీద నేరారోపణ చేయడం మొదలుపెట్టాడట. ఇక్కడున్న చరిత్ర మీకు చెప్పుకుంటూ వచ్చాను కదా.
ఈ చరిత్రలో ఎక్కడైనా దేవుడు వారికి ప్రత్యక్షమై లేదా ఒక ప్రవక్తను ఎవరినైనా పంపించైనా మీరు వెళ్ళి మోయాబు మీద యుద్ధం చేయండి అని చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. పోనీ ఇగో ఈ మార్గంలో వెళ్ళి మీరు యుద్ధం ఆరంభించండి ఏ ప్రవక్తన వచ్చి చెప్పాడా వాళ్ళకి? లేదు. వీళ్ళు సొంత ఆలోచనలతోటి సొంత జ్ఞానమును వాడుకుని వీళ్ళు చేసుకున్నటువంటి పనులు అన్నమాట. కానీ నష్టం జరగగానే నేరం ఎవరి మీద మోపుతున్నారు? దేవుని మీద మోపేస్తూ ఉన్నారు. మనం కూడా యెహోరాము లాంటి వాళ్ళమే. ఎందుకంటే చాలాసార్లు మన జీవితంలో మనం అనుభవించే నష్టాలకి కారణం ఎవరు అనంటే మనమే. ఎందుకనంటే దేవుడు మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడట. ఏ మార్గము గుండా మనం వెళ్తున్నామో ఆ మార్గము ఒకవేళ దేవుడు ఏర్పాటు చేసినదైతే అది మన జీవితానికి చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే మనకి అవసరమైన వాటన్నిటినీ దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఉదాహరణకి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి కనాను యాత్రను ఆరంభించారు. వారు ఐగుప్తు నుండి కనానుకి వెళ్ళడానికి ఫిలిస్తీన్ల దేశము గుండా ఒకవేళ వాళ్ళు వెళ్తే జస్ట్ 11 రోజుల ప్రయాణం అంతే. వాళ్ళు కనానుకి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు వారిని చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు మార్గము గుండా వారిని నడిపించాడట. ఆ మార్గంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు వాళ్ళు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాలలో ఆకలేస్తే దేవుడు ఆకాశం నుండి మన్నా కురిపించాడు. దాహం వేస్తే వాళ్ళకి బండలో నుండి నీళ్లను అనుగ్రహించాడు. యుద్ధంలో వస్తే దేవుడే వాళ్ళతో శత్రువులతో పోరాడాడు. మాంసం కావాలంటే ఆకాశపు పూరేళ్లను వారికి ఇచ్చాడు. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము గనుక ఆ మార్గంలో వారికి అవసరమైన ప్రతిదానిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాడట. ఒకవేళ వాళ్ళు అంత చుట్టూ మేము తిరగమండి, మా వల్ల కాదు, మాకు అన్ని షార్ట్ కట్లే కావాలి అని చెప్పి ఫిలిస్తీన్ల మార్గం గుండా వెళ్ళారనుకోండి, వాళ్ళకి మన్నా దొరికేదా? పోనీ వాళ్ళకి బండలో నుండి నీళ్లు దొరికేవా? దేవుడు అక్కడ ఏర్పాటు చేయడు. ఎందుకనంటే అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము కాదు. ఈరోజు మన లైఫ్లో కూడా దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనం నడిచామనుకోండి, ఆ ప్రతి మార్గము మనకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కానీ చాలాసార్లు మన సొంత పెత్తనాలను మనం చేస్తూ ఉంటాం. మన సొంత జ్ఞానంతో మనం ఏదో ప్రయత్నాలు చేసి అభివృద్ధి చెందాలని ఆలోచనలు చేస్తూ ఉంటాం. అలా మనం ఏర్పాటు చేసుకున్న ప్రతి మార్గము మన జీవితానికి నష్టాన్నే కలుగు చేస్తూ ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడిన వాడై. ఎలా ఈడవబడతామంట దేవుని మార్గంలో నుండి? స్వకీయ దురాశ చేత. మన హృదయంలో పుట్టిన మన సొంత దురాశలు ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా దేవుని మార్గంలో నడవడానికి మనకు అవకాశం ఇవ్వవట. మన సొంత ఆలోచనలు పనిచేసేటట్టు చేస్తాయి. ఒకవేళ మనం ఎంచుకున్న మార్గము మంచిదైంది అనుకోండి, అందులో మనకి సక్సెస్ అయినాం అనుకోండి, ఎట్లా మాట్లాడతాం తెలుసా? చూసారా నేను ఎంత తెలివైనో, చూసారా నేను ఎంత జ్ఞానవంతురాలనో, ఎంత అద్భుతంగా ప్లాన్ చేశానో చూడండి, మరి నేను చేయబట్టి ఇలా జరిగింది అని క్రెడిట్ అంతా మన అకౌంట్లోకి వేసేసుకుంటాం. ఒకవేళ కర్మగా ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? యెహోరాములాగా, చూసారా దేవుడు ఎంత అన్యాయం చేశాడో, చూసాడా దేవుడు ఎంత నష్టపరిచాడో, దేవుని నమ్ముకున్నందుకు మాకు ఏం జరిగింది, మా జీవితం నష్టపోయాము. ఇలాంటి మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి నేరారోపణ చేసే వాళ్ళు కూడా ఉంటారట. ఇక్కడ యెహోరాముని దేవుడు పంపలేదు, ఆ మార్గము గుండా వెళ్ళమని దేవుడు చెప్పలేదు. వీళ్ళ సొంత ఆలోచనల్లో నుండి పుట్టిన తలంపులు వారికి అట్టి నష్టాన్ని కలుగు చేశాయి. ఈరోజు మన లైఫ్లో కూడా చాలాసార్లు మన సొంత మార్గములను మనమే ఏర్పాటు చేసుకుని మన జీవితాన్ని మనమే నష్టపరుచుకుంటూ ఉంటాం. అందుకే అంటున్నాను, సొంత ఆలోచనలతో అడుగులు వేసేదానికంటే దేవుడు నడవమని చెప్పిన మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో ఖచ్చితంగా ఆ మార్గము మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను చాలా రోజుల క్రితం ఒక కార్టూన్ వీడియో ఒకటి చూశాను. ఆ వీడియోలో ఎలా ఉంటుందనంటే, ఒక ఆయన ఎడారిలో నడుస్తూ వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే ఆయనకి దాహం వేస్తుంది, ఆయన దగ్గర ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. ఆయన వెళ్తున్నప్పుడు దూరంలో ఆయనకు ఒక హ్యాండ్ పంప్ కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆయన ఆశ ఏంటనంటే, ఆ హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్తే నాకు నీళ్ళు దొరికితే నా దాహం తీర్చబడుతుంది అనేది ఆయన ఆలోచన. ఆయన అటు వెళ్తుంటే ఒక హస్తం ఆయనను అడ్డుకుంటూ ఉండి ఆ మార్గంలో నుండి ఇంకొక మార్గానికి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ హస్తం. అయితే ఆ మార్గంలో ఎంత తప్పించే ప్రయత్నము ఆ హస్తము చేసినప్పటికీ కూడా
ఆయన మాత్రము ఆ చేతి నుండి దూకి వెళ్ళిపోతాడు, లేదా చేతి కింద నుండి జారుకుంటూ వెళ్ళిపోతాడు, తప్పించుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప ఆ హస్తం ఎటు నడిపించడానికి ప్రయత్నం చేస్తుందో అటువైపు మాత్రం ఆయన డైరెక్షన్ మార్చుకోవడానికి అసలు ఇష్టపడాడు. అలా ఇష్టపడకుండా వెళ్ళి ఆ హ్యాండ్ పంపు కొడితే దాంట్లోంచి ఒక్క డ్రాప్ వాటర్ కిందకు వస్తాయి. జస్ట్ అవి తాగుతాడు అంతే. ఆ తర్వాత ఆ వీడియో వేరే వైపు టర్న్ చేయబడి ఉంటుంది. ఆ హస్తం ఏ డైరెక్షన్లో అయితే ఆయన నడిపించాలనుకున్నదో ఆ డైరెక్షన్లో వెళ్తే అక్కడ పెద్ద నీటి ఓటే కనపడుతుంది. అర్థమవుతుందని నేను చెప్పిన మాట. దేవుడు నడిపించే మార్గంలో వెళ్తే అన్నీ మనకి సమృద్ధిగా ఉంటాయి, దేవుని ఆశీర్వాదమును మనం పొందుకోగలుగుతాం. కానీ దేవుడు నడిపించని మార్గంలో మనం వెళ్ళే సొంత ప్రయత్నాలు చేసామనుకోండి, ఆ మార్గంలో ప్రతీదీ కూడా మన జీవితానికి నష్టాన్ని కలుగజేస్తుంది. యెహోరాము జీవితంలో అదే జరిగింది. అసలు వీళ్ళు ఆరంభంలోనే దేవుని దగ్గర విచారణ చేసి బయలుదేరవలసిన వాళ్ళు, కానీ దేవుని దగ్గర ఆలోచన చేయలేదు, ఏ ప్రవక్తని కూడా సంప్రదించలేదు. తమ ఇష్టానికి అనుకూలంగా తాము ప్రయత్నాలు చేసి జరిగిన నష్టాన్ని మాత్రము దేవుని మీద నేరారోపణ చేయాలనుకుంటున్నారట. చాలాసార్లు మనిషి తత్వం ఏంటనంటే, దేవుడు మనకి ఎన్ని చేసినవన్నీ మర్చిపోతాం. ఏదో ఒక్క విషయం మన జీవితంలో జరగలేదనుకోండి, ఆ జరగని దానిని బట్టే దేవుని మీద నేరారోపణ చేసి బురద జల్లడం మానవుని యొక్క తత్వం అన్నమాట. నిజంగానే దేవుడు మన జీవితంలో ఏమీ చేయలేదా అని అంటే అది 100% అబద్ధం. ఈరోజు మనం బ్రతుకున్నామనంటే అది దేవుని కార్యమే. ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కార్యమే. క్షేమంగా ఉన్నామంటే దేవుని కార్యమే. ఈ నెలలో మనం సజీవులమై ఉన్నామంటే కూడా అది కూడా దేవుని కార్యమే. మరి ఇన్ని దేవుడు చేస్తున్నాడుగా, మరి ఇవన్నీ దేవుని కార్యాలు కాదా? ఇవన్నీ దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలులు కాదా? ఏదో ఒకటి మన జీవితానికి నష్టాన్ని కలుగజేసేది దేవుడు అనుమతించినంత మాత్రాన దేవుడు మనకి ఏమీ చెయ్యలేదు అనే మాట అది చాలా దేవునికి గాయాన్ని కలుగజేసేటువంటి మాట. యెహోరాము అలాగే మాట్లాడుతూ ఉంటే వెంటనే అక్కడ ఉన్న యెహోషాపాతు మాత్రము చాలా అద్భుతంగా మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, సమస్యలు అందరికీ వస్తాయి, కానీ మనకు వచ్చిన సమస్యలో మనం ఎలా ప్రవర్తించాము, ఎలా స్పందిస్తున్నాము అనేదే మన భక్తి జీవితాన్ని అది సూచిస్తుంది అన్నమాట. ఒక విషయం మనం చదువుకుందాం. ఆ మాట 10వ వచనం నుండి చూడండి. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగెను. చాలు. సమస్య అందరికీ ఒకటే. భక్తి పరులకి సమస్యలు వస్తాయి, భక్తిహీనులకి కూడా సమస్యలు వస్తాయి. మరలా చెప్తున్నాను, భక్తి పరులకి సమస్యలు వస్తాయి, భక్తిహీనులకు కూడా సమస్యలు వస్తాయి. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి వారి దేవుడైన యెహోవా వారిని తప్పించును. అంటే నీతిమంతులకు ఆపదలు వస్తాయా రావా? వస్తాయి. వాళ్ళకు కూడా రావాలి. ఎందుకు వస్తాయి అని అంటే, కొన్ని మనం భక్తిగా ఉన్నప్పుడు కూడా సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్యలు మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించటానికి ఉపయోగపడతాయి. కానీ చాలా సమస్యలు మనం అజ్ఞానంతో చేసిన పనుల వల్లనే మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. కానీ సమస్యలు అందరికీ వస్తాయి. నేను భక్తిపరునండి, నాకు సమస్యలు రావని చెప్పలేం. అయితే సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేదే నీ విశ్వాసము, నీ నిరీక్షణ, నీ భక్తి జీవితం. చాలామంది మేము ఎప్పుడో సంఘం పుట్టామండి, మేము చాలా గొప్ప సీనియర్లం అని చెప్పి గొప్పగా మాట్లాడతారు. నేను అంటాను, నువ్వు సంఘం ఆరంభం నుంచి ఉన్నంత మాత్రాన భక్తిపరుడు అని అంటే బైబిల్ దానికి ఒప్పుకోదు. ఇంకా కొంతమంది మా తాతల కాలం నుండి మేము క్రైస్తవులమేనండి అని చెప్పి అలా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, అది కూడా మీ భక్తిని సూచించేది కాదు. నీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో నువ్వు కనుపరిచే నిరీక్షణ, నువ్వు చూపించే విశ్వాసం, నీవు కలిగి ఉన్న భక్తి జీవితం ఏదైతే ఉంటుందో అదే శ్రేష్టమైనది, అదే నీలో ఉన్న గొప్పతనాన్ని నిరూపించగలుగుతాయి. కానీ ఈరోజు మన జీవితంలో ఆలోచన చేస్తే మనం ఎంత కాలము నుండి దేవుణ్ణి ఆరాధించే వారమైనా శ్రమ రాగానే చాలామంది యెహోరాములానే ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. యెహోషాపాతులాగా దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయాలనేటువంటి ఆలోచన లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ వాడైనా సరే తాళం బుర్రను తయారు చేశాడు అనుకోండి, దాంతోపాటు తాళం చెవిని కూడా
ఖచ్చితంగా తయారు చేస్తాడు. తాళము చెవి తయారు చేయని తాళం కప్పు ఏదైనా ఉంటుంది ఎక్కడైనా? మరి అలా ఉంటే మీరు ఏమైనా కొనుక్కు తెచ్చుకుంటారా? అది ఉపయోగపడుతుందా మనకి? ఎవరం తెచ్చుకోం. అలాగే మన జీవితంలో మనం ఎదుర్కోబోయే ప్రతి సమస్యకి కూడా దేవుడు ఒక పరిష్కారాన్ని ముందుగానే ఏర్పాటు చేసి పెడతాడట. కానీ బాధాకరమైన విషయం ఏంటనంటే తాళం బుర్ర పెద్దదిగా ఉంటుంది కాబట్టి మన కంటికి అదే కనబడుతుంది, తాళం చెవి రేరుగా కనబడుతుంది. అవునా? అలాగే మన జీవితంలో శ్రమే మనకి ఎక్కువగా కనబడుతుంది. ఆ శ్రమ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పరిష్కారం అందరికీ కనపడదట. దాన్ని వెతకాలి. తాళం బుర్ర ఎక్కడ తగిలించినా కనబడుతుంది, బట్ తాళం చేయమంత తొందరగా కనిపించదు. దాన్ని వెతకాలి, ఎక్కడ తగిలిచ్చామా, ఎక్కడ దాచిపెట్టామా అని. శ్రమ అందరికీ కనబడుతుంది, బట్ పరిష్కారం వెతికినోడికే కనబడుతుంది. అలా వెతకాలి అని అంటే ఆ వ్యక్తి దేవుని మీద ఆధారపడడం అలవాటైన వాడై ఉండాలి. ఎందుకు? దేవుడట శ్రమని మన జీవితంలోనికి అనుమతించినప్పుడు ఆ శ్రమలో నుండి తప్పించుకునే మార్గమును కూడా దేవుడు ఏర్పాటు చేసి పెడతాడట. వెతికిన వాడికి అది దొరుకుతుంది, మనం వెతకం. ఆర్థిక ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇంకెందుకు నేను చచ్చిపోతాను దాంట్లో దూకేసి, ఇది మనం మాట్లాడే మాట. కష్టం. ఆర్థిక ఇబ్బంది రాగానే చచ్చిపోవడమేగా. ఇంట్లో ఏదైనా గొడవ అయింది అనుకోండి, వెళ్ళిపోతాను నేను, ఇంకెక్కడెందుకు, ఏదో ఎక్కడికో చోట పోతాను. ఇక ఈ వెళ్ళిపోవడానికి నా దేవుడు మనల్ని పిలిచింది. ఇంకా కొంతమంది అనారోగ్యత వచ్చింది అనుకోండి, ఇంకెందుకు ఈ బతుకు, ఇంకేముంది, ఇంకా అయిపోయింది, దేవా తీసేసుకి ఇక నన్ను అంటే, మనము మన ఫ్రస్ట్రేషన్లో మనం కలిగి ఉన్న శ్రమను బట్టి మనం మాట్లాడుతున్నాం అనుకుంటాం. కానీ ఆ మాటలు దేవుని ఎంత అవమానపరుస్తాయో ఎప్పుడైనా మీరు గ్రహించారా? అవి దేవునికి ఎంత ఇబ్బందిని కలుగు చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకనంటే దేవుని గురించి మనం చాలా గొప్పగా చెప్తాం, మా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని అన్నాం. మరి అన్నప్పుడు ఆ విశ్వాసం నీలో ఉన్నట్లయితే మరి అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళిపోతాను అనే మాట అసలు మనం మాట్లాడవచ్చా? నేను చచ్చిపోతాను ఇంకెందుకు నా జీవితం అనే మాట మనం అనదగినదేనా అసలు? కానీ ఈరోజుకి కూడా చాలా కుటుంబాల్లో ఇవే మాటలు వినబడుతున్నాయి. నేను చచ్చిపోతాను, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇంకెందుకు ఈ జీవితం అంటే దేవుడు చేత కనవాడా? దేవుణ్ణి మనం బలహీనుని చేసేస్తున్నామా? అంటే ఇంతకు మునుపు దేవుడు ఎప్పుడు మన జీవితంలో కార్యాలు చేయలేదా? చేసుకుంటూ వచ్చాడు. దేవుని గొప్పతనం మనం చాలామందికి చెప్పిన వాళ్ళమే. కానీ కష్టం మన జీవితంలోనికి రాగానే చాలాసార్లు మనం కూడా యెహోరాములాగా ప్రవర్తిస్తాం. అయిపోయింది ఇక మన పరిస్థితి, దేవుడు మనల్ని నాశనం చేసేటానికి అప్పగించేస్తున్నాడు అని అంటాం. బట్ యెహోషాపాతు లాగా మనం ఆలోచించాలట, ప్రభువా శ్రమ అనుమతించావు, అయితే దీంట్లో నుండి తప్పించుకునే మార్గం ఏంటి, ఏం చేస్తే నేను బయటకు రాగలుగుతాను? ఇది ఆలోచన చేసిన వాడు కృంగిపోడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, విశ్వసించువాడు కలవరపడడు. చాలామంది ప్రార్థనలు చేస్తారు, బైబిల్ చదువుతారు కదా. నిన్నటి దినం అనుకుంటే ఒక ఆయన గురించి ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆయన టైం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుతాడండి, ప్రార్థన కూడా చేసుకుంటాడు, కానీ గుణం మాత్రం మంచిది కాదండి అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? బైబిల్ చదవటం ప్రార్థన చేయడమే భక్తి అని అనుకుంటాం. నేను అడుగుతాను ఇక్కడ ఉన్న వాళ్ళని, ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు ఎంతమందికి ఉంది ఇక్కడ? ప్రార్థన చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తున్నాం? ఇంకా కొంతమంది చెప్తారు, నేను తెల్లారుజాము 3 గంటలు లేచి ప్రార్థన చేస్తాను తెలుసా, ఎంత గొప్పగా చెప్పుకుంటారో. సరే మంచిదే, నిద్ర త్యాగం చేసుకొని ఆ టైంలో లేచి ప్రార్థన చేయడం అంటే అంత ఈజీ కాదు. నేను అంటాను, ఆ ప్రార్థన నీ శ్రమలలో నీ భక్తిని ఎంతవరకు స్థిరంగా ఉంచగలుగుతుంది? ఆచారంగా చేసేది వేరు, దేవుని మీద ఆనుకుని చేసేది వేరు. ఆచారం పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. కొంతమంది అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళు ఒకళ్ళు ఉంటారన్నమాట. ఇంక వాళ్ళకి దానికి అసలు బైబిల్ చదువుతాం కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు ఏం నేర్చుకోవాలని ఆలోచన చేయరట. ప్రార్థన చేస్తారు కానీ దేవుని స్వరాన్ని వినే అలవాటు చాలామందికి ఉండదట. ప్రార్థన చేసేసామా, ఈరోజు అయిపోయింది అటెండెన్స్, ఓకే గ్రాంటెడ్. ఈరోజు బైబిల్ చదివేసామా, అయిపోయింది, 3 అధ్యాయాలు కంప్లీట్, పూర్తి అయిపోయింది, ఓకే డన్, అయిపోయింది, అంతే. అలవాటు ప్రకారంగా చదువుకుంటూ వెళ్ళిపోయేదానికి అది భక్తి అనిపించుకోదు. ఎందుకంటే నువ్వు చదివే వాక్యము శ్రమలలో నీ భక్తిని స్థిరంగా ఉంచగలగాలి. నువ్వు చేసే ప్రార్థన నీ శ్రమలలో నీ విశ్వాసాన్ని స్థిరపరిచేదై ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన వాక్య ధ్యానము నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కానీ చాలామంది అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ మళ్ళీ శ్రమ రాగానే యెహోరాములాగా కలవరపడిపోయి కృంగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి ఈరోజు ఆ వైఖరి మన జీవితంలో మార్చబడాలి. కష్టం రాగానే
చనిపోవడానికి ఆలోచన చేయడం కాదు, అది లోకస్తులు చేసే పని. నిరీక్షణ లేని వారు మాట్లాడే మాటలు అవి. బట్ మనకి నిరీక్షణ ఉంది, సర్వోన్నతుడైన దేవుడు మన పక్షముగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఎవరైనా ఇలాంటి అవిశ్వాసంతో కూడిన మాటలు, పిరికితనంతో కూడిన మాటలు మాట్లాడడం అనేది అది అసలు మనకి భక్తిహీనతను సూచిస్తుంది అన్నమాట. మనం భక్తి లేని వారము అనడానికి అది ఆధారంగా కనబడతా ఉంది. ఎందుకంటే దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళిన వాడు ఎలా చేయాలట? నేను అడిగిన వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మి మనం వెళ్ళి ప్రార్థన చేయాలట. మనకు అసలు ఆ నమ్మకమే లేదు కదా, కానీ ప్రార్థన చేసేస్తాం. దేవుడు నాతో మాట్లాడతాడనే విశ్వాసంతో వెళ్ళి వాక్యాన్ని చదవాలట. కానీ మనకు అలాంటి అలవాటు లేదు, చదవాలని ఏదో రూల్ కాబట్టి చదువుతున్నాం అంతే. ఈరోజు ఆ వైఖరి మార్చబడకపోతే యెహోషాపాతు స్థానంలోనికి మనం రాలేము. అది ఈరోజు మనం చేయాల్సిన మొదటి పని ఏంటనంటే, మనము మన పరిస్థితులలో కృంగిపోకుండా జాగ్రత్త పడాలి. ఎన్ని పరిస్థితులు ప్రతికూలతలైనా రానియండి, బట్ ప్రతిదాన్ని నువ్వు నిబ్బరం కలిగి జయించగలగాలి. యెహోషాపాతులో నిలబడాలి. ప్రభువా, ఈ పరిష్కారం ఏంటి అసలు? దేవుని మీదకి వెళ్ళి ఆధారపడాలి, ప్రార్థన స్థలంలో కనిపెట్టగలగాలి. కొంతమంది అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను అంటాను. సరే పోనీ అమెరికా వెళ్తారా? మీకు శ్రమలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కదా, అమెరికా వెళ్తారా? పంపిస్తాను, వీసా తీపిచ్చిస్తా. మీకు తీసే వీసా నేను తీసుకోలేనండి, నేను వెళ్ళానండి, నాకు లేవా శ్రమలు, నాకు లేవా ఇబ్బందులు? అమెరికాకు వెళ్దాం పోనీ, అమెరికాలో సమస్య లేవా? అమెరికాలో కూడా ఉన్నాయి కదా సమస్యలు. మరి అక్కడికి వెళ్తే ఏం చేస్తాం? పోనీ ఆఫ్రికా వెళ్ళిపోదామా? ఆఫ్రికాలో ఉన్నాడు కూడా సమస్యలు ఉన్నాయిగా. ప్రపంచంలో ఏ మూలకైనా మీరు వెళ్ళండి, అక్కడ కూడా మీకోసం ఒక సమస్య రెడీగానే ఉంటుంది. సమస్యలు లేని స్థలం అంటూ సృష్టిలో ఎక్కడా లేదు. అర్థమవుతుందా? మీరు ఎంత దూరమైనా పరిగెట్టండి, ప్రతి చోట ఒక సమస్య ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ప్రాంతంలో ఉన్న వారికి కూడా సమస్యలు ఉన్నాయి. మరి ఎలాగా? ఏం లేదు, ఎక్కడ సమస్య వచ్చినా మనం దేవుని మీద ఆనుకోవడానికి ఆయన సన్నిధిని ఆశ్రయిస్తే చాలు, ఆ సమస్యకి సంబంధించిన తాళం చెవిని దేవుడు మన చేతిలో పెడతాడట. చాలామందికి దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం ఉండదు, దేవుని మీద నేరారోపణ చేయడానికి నోరు వస్తుందట, కానీ ఆ శ్రమలో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయడానికి మాత్రం నోరు రాదట చాలామందికి. అందుకే మన జీవితంలో శ్రమ రాగానే మన భక్తిహీనత ఏంటో బయటపడుతుంది, మన అవిశ్వాసం ఏంటో బయటపడుతుంది, మన అజ్ఞానం ఏంటో బయటపడుతుంది. దయచేసి ఈరోజు ఆ వైఖరిని మనం మార్చుకుందాం, ఆ పొరపాటును మనం సరిదిద్దుకుందాం. ఇప్పటికైనా యెహోషాపాతులాగా ఫస్ట్ వెళ్ళి దేవుని మీద ఆధారపడడం అలవాటు చేసుకోండి. ఎంత పెద్ద సమస్య అయినా రానివ్వండి, ప్రార్థనతో దాన్ని గెలవడం నేర్చుకోండి. జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే అనుభవించి తెలుసుకుంటారు. శ్రమలో కృంగిపోవడం అనేది ఇప్పటిదాకా మనకు అనుభవమైనదే, కొత్తగా దాని గురించి నేర్చుకునేది ఏం లేదు. బట్ ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, శ్రమలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. ఆధారపడడం నేర్చుకుంటే జీవితంలో మరొక కొత్త పద్ధతిని మీరు చూడగలుగుతారు, కొత్త అనుభవాలు మీరు ఎదుర్కోగలుగుతారు. ఆ అనుభవాలు ఎంతోమంది యొక్క ఆదరణ కొరకు సాక్ష్యంగా నిలబడగలుగుతాయి మీ జీవితాల్లో. హల్లెలూయా. యెహోషాపాతు అడగగానే ఒక పనివాడు చెప్తున్నాడట, అయ్యా ఇక్కడ ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడైన ఎలీషా అని ఒకడున్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్తే ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోగలుగుతామని ఒక పనివాడిచ్చిన సలహాను బట్టి ఈ ముగ్గురు రాజులు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారన్నమాట. అలా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది వచ్చే వారం నేర్చుకుందాం మనం. హల్లెలూయా. జస్ట్ 3 విషయాలు ఈరోజు నేర్చుకున్నాం. మొదటిది, తప్పుని పెద్దదా చిన్నదా అని కొలతలేయకండి. తప్పు తప్పే, చిన్నదైనా పెద్దదైనా, ఓకేనా? సో కొలతలేసి మనం నీతిమంతులమని మన గురించి మనం మాట్లాడుకోవడం కంటే, మనం చేసిన తప్పుల విషయంలో వాక్యం మనల్ని గురించి ఏమని సాక్ష్యం ఇస్తుందో వాక్యంతో పోల్చి చూసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ రెండవది, మనము సొంతంగా చేసుకున్న నష్టాలకి దేవుణ్ణి నేరస్తునిగా చేసి నేరారోపణ చేయడం సమంజసం కాదు. దేవుడు ఏ మార్గాన్ని ఏర్పాటు చేశాడో ఆ మార్గంలో నడిస్తేనే మనకు ఆశీర్వాదం. దానికి కావలసినవన్నీ దేవుడు సమకూర్చి పెడతాడు ఆ మార్గంలో అయితే. నెక్స్ట్ మూడో విషయము, సమస్యలు అందరికీ వస్తాయి, బట్ సమస్య వచ్చినప్పుడు ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావో అదే నీ భక్తి యొక్క స్థాయి అని గ్రహించాలి. సో ఆ భక్తి స్థాయిని బట్టి మనం ఆలోచన చేస్తే మనం యెహోరాము గుంపుకు సంబంధించిన వాళ్ళమా, యెహోషాపాతు గుంపుకు సంబంధించిన వాళ్ళమా ఒకసారి పరీక్ష చేసుకుందాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్లు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. అయ్యా, ఈరోజు నువ్వు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు తెలియజేసిన ఈ సంఘటనలను బట్టి నీకు వందనాలు. నిజమేనాయనా, ఎన్నో సంవత్సరాల నుండి నీ సన్నిధిలో ఉంటూ ఉన్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం, కానీ మళ్ళీ సమస్య రాగానే
అజ్ఞానంగానే బలహీనులుగానే మేము ప్రవర్తిస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి, మా జీవితాన్ని సరిదిద్దండి. ఇక నుండి అయినా యెహోషాపాతు వలె మా ప్రతికూలతలన్నింటిలో నీ మీద ఆనుకొని నీ చిత్తం ఏమిటో తెలుసుకుంటూ నువ్వు ఏర్పాటు చేసిన విమోచన మార్గాన్ని కనుగొనగలిగే కృప మాకు దయచేయండి. మాలో ఉన్న అజ్ఞానాన్ని, అవిశ్వాసాన్ని తొలగించి మమ్మల్ని భక్తిపరులుగా మార్చండి. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. తిరిగి క్షేమంగా వారి గృహాలకు చేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.